అత్యంత వేగంగా తాజా సమాచారాన్ని అందించేందుకు. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. నీళ్ల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింధు జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరవుతోంది పాకిస్తాన్. ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి అంటూ భారత్కు రిక్వెస్ట్ లెటర్లు రాస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 లేఖలు రాసింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ జల వనరుల శాఖ సెక్రటరీ రాసిన లేఖలపై భారత్ రియాక్ట్ కాలేదు. పహల్గాం దాడి తర్వాత పాక్ సింధు జలాలను నిలిపివేసింది భారత ప్రభుత్వం. నీళ్ళు ఇవ్వకుంటే బతకలేమంటున్నారు పాకిస్తాన్ నేతలు. సో ఈ నేపథ్యంలో కామ్గా ఉండాలి కదా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలు ఏమంటున్నారు, అది అంటే IWT ఇండస్ వాటర్ ట్రీటీని కనుక వెంటనే కొనసాగించకపోతే, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా దానికి కట్టుబడి నీళ్లు ఇవ్వాలట. నీళ్లు ఇవ్వకపోతే భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించేలా వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. రక్తాన్ని పారిస్తామంటూ ఒక ఉగ్రవాది మాట్లాడతాడు. ఎట్ ద సేమ్ టైం ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమంటాడు, నీళ్లు 25 కోట్ల మందికి జీవనాధారం, అటువంటి నీళ్లను ఆపేస్తే యుద్ధంగా పరిగణిస్తాం అంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పలే. మర్చిపోయారా? ఇటు భారత్ విడిపోయిన దగ్గర నుంచి, భారత్ పాకిస్తాన్ విడిపోయిన దగ్గర నుంచి, లేకపోతే ఒప్పందాల ప్రకారము ఏదో ఒకటి అనుకోండి మీరు, ఎంతవరకు నీటినిచ్చిందిగా. 2 యుద్ధాలని దాటింది, 2-3 యుద్ధాలను దాటింది. అప్పటికీ భారత్ ఆలోచించింది. కానీ మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ నేపథ్యంలో నీటిని నిలిపివేస్తుంది. ప్రస్తుతం నీటిని రిలీజ్ చేయాలంటూ అక్కడి కార్యదర్శులు, అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఒకవేళ నీళ్లను కనుక పంపించకపోతే మాకు ఇక్కట్లు తప్పవు, మాకు తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు మరి ముఖ్యంగా 3వ వంతు నీళ్లు, పాకిస్తాన్కి 3వ వంతు నీళ్లు భారత్ పంపించే నీళ్ళ మీద ఆధారపడి ఉంది అంటూ కూడా పాకిస్తాన్ మళ్ళీ, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కి తెలుసు భారత్ పంపించకపోతే అక్కడ ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి నీళ్ల కోసం అల్లాడిపోతోంది పాకిస్తాన్. సింధు జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నీళ్ళు ఇవ్వండి ప్లీజ్ అంటూ భారత్కు రిక్వెస్ట్ లెటర్లు రాస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 లేఖలు రాసింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ జల వనరుల శాఖ సెక్రటరీ రాసిన లేఖలపై భారత్ రియాక్ట్ కాలేదు. పహల్గాం దాడి తర్వాత పాక్ సింధు జలాలు నిలిపివేస్తుంది భారత ప్రభుత్వం. నీళ్ళు ఇవ్వకుంటే బతకలేమంటూ పాకిస్తాన్ నేతలు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ ఎటువంటి అంశాలను ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, గతంలో చాలా సందర్భాల్లో సింధు జలాలకు సంబంధించి ఆల్రైట్ మరి కాసేపట్లో మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నీళ్ళు ఇవ్వకుంటే కనుక బతకలేమంటూ పాకిస్తాన్ నేతలు చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్, మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతా ఉంటూ పాకిస్తాన్ చెబుతోంది. అట్ ద సేమ్ టైం ఒక పక్క రిక్వెస్ట్ లెటర్లు రాస్తోంది, ఇంకో పక్క బెదిరింపులు దిగుతోంది. ఎలా చూడాలి పాకిస్తాన్ ఈ విధానాన్ని? పాకిస్తాన్ ఒక రకమైనటువంటి దుందుర్కు ప్రభావంతోనే ఉంది. సో ఆపరేషన్ సింధూర్ మనం మొదలు పెట్టక మునిపే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత అక్కడ నుంచి ఒక పిచ్చి కుక్క బిలవల్ బుట్టగాడు, అంతకుముందు హఫీజ్ సయ్యద్ అందరూ కూడా వాళ్ళకు భారతదేశం ఇచ్చేటువంటి నీళ్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అందుకే మేము ఏదో మేకపోతు గాంభీర్యం అంటే వాళ్ళు ఏమంటారు, మేము అహంకారంగా తీసుకుంటామంటే ఒక దూరంతో దుందుర్కు ప్రభావంతో వెళ్తున్నారు. సో మన ప్రధాని మనం చెప్పేంటే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ వన్ థింగ్. సో అక్కడ చాలా క్లియర్ గా మనం చెప్పాలనుకునేది ఏంటంటే రక్తం మరియు నీళ్లు ఒకే దారి వెంట వెళ్ళకూడదు. సో బిలవల్ బుట్ట ఏమంటాడు, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి రద్దు చేశారు, ఆ నీళ్లు కనుక ఇవ్వకపోతే భారతీయుల రక్తాన్ని కళ్ళ చూస్తామంటున్నారు. తర్వాత హఫీజ్ సయ్యద్ అంతకు మునిపే మన భారత ప్రభుత్వం కొన్ని డ్యామ్ నిర్మించాలని, చిన్న రివర్ పైన లేకుంటే వాళ్ళకి కేటాయించిన కొన్ని రివర్స్ పైన మనకు కూడా కొన్ని వినియోగించుకోవాలి నీళ్ళని చెప్పి ఒక డ్యామ్ నిర్మించాలన్న ఆలోచన తలపెడితేనే మోదీని హెచ్చరించి మాట్లాడుకొచ్చారు హఫీజ్ సయ్యద్. తాజాగా ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఒకసారి లెటర్ వచ్చింది ఆల్రెడీ అక్కడ నుంచి ఇరిగేషన్, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తూ మా దగ్గర సింధు ప్రావిన్స్ లో, పంజాబ్ ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున ఈ నీళ్లపై ఆధారపడి ఉన్నాం. 21 కోట్ల మంది జనాభా, ఏకంగా ప్రెసిడెంట్ షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు ప్రధాని,
మాకు పెద్ద ఎత్తున నీళ్ళు అవసరం, 21 కోట్ల మంది జనాభా ఇక్కడంతా కూడా ఆ నీళ్లపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడ అగ్రికల్చర్ బేస్ దానిపై ఆధారపడి ఉంది, ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రొడక్షన్ అక్కడ దానిపై ఆధారపడి ఉంది. ఇండస్ట్రీస్, పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇండస్ వాటర్ పైన ఆధారపడి ఉన్నాయి. సో మీరు దాన్ని నిలిపివేస్తే డెఫినెట్ గా అంతకంతకు ప్రతీకారంగా మేము దాళ్ళకు పాల్పడతామని చెప్పి షహబాజ్ షరీఫ్ హెచ్చరిక జారీ చేశారు. రిక్వెస్ట్ కాదు. ఆ తర్వాత కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. సో బిఫోర్ ఆపరేషన్ సింధూర్ ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఒక 3 రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు 4 లెటర్స్ వచ్చినట్టు తెలుస్తుంది ఆన్ ఆఫ్ అఫీషియల్ గా. సో ఈ 4 లెటర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి చేరాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, వాళ్ళు ఇంకా మన పైన దాడులు చేసి మన నీళ్లు తాగి మన భిక్ష ద్వారా వారు బతికి ఏకంగా మన పైన దాడులు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో దురుద్దేశంతో ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇచ్చే ప్రసక్తి లేదని చాలా క్లియర్ గా 1960 ఆ అగ్రిమెంట్ ని రద్దు చేసేసింది. సో ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇక్కడే కాదు, వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళారు. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి గతంలో మీ యొక్క సమన్వయంతో మీరు కుదిర్చినటువంటి ఆ మధ్యవర్తిత్వంతోనే మా 2 దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఇండస్ వాటర్ లాంటి ఒక అగ్రిమెంట్ ఎక్కడ కూడా లేదు. అమెరికా, మెక్సికో దేశాల మధ్య కూడా ఒక అగ్రిమెంట్ ఉండేది, కానీ విత్ ఇన్ షార్ట్ టైం బ్రేక్ అయిపోయింది. చాలా దేశాల మధ్య ఇటువంటి సత్సంబంధాలను కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కానీ భారతదేశం మాత్రమే అదొక దయ్యాల దేశం, పాపిస్ట్ దేశం అయినప్పటికీ ఆ పాకిస్తానీలకి నీళ్లు అందాలి కదా అనే ఒక ఆలోచనతో మన దగ్గర నీళ్ళని వాళ్ళకి అందించే ప్రయత్నం. అగ్రిమెంట్ ఎన్ని దాడులు జరిగిన, పార్లమెంట్ పై దాడి చేసినా, ముంబై అటాక్ చేసినా, హైదరాబాద్ లాంటి చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేసినా, మన ఆర్మీ జవాన్లను చంపినా కూడా కంటిన్యూ చేసింది. బికాజ్ వాళ్ళు కూడా మనుషులే కదా ఆలోచనతో. కానీ ఎప్పుడైతే సివిలియన్స్ టార్గెట్ చేసుకొని కూత కోసారో ఈసారి డెఫినెట్ గా రిటిలేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నీళ్ళను బంద్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 4 లేఖలు వచ్చాయి. 4 లేఖలు కూడా రిక్వెస్టింగ్ మోడో, అట్ ది సేమ్ టైం కొంత అగ్రెసివ్ మూడ్ లోనూ వాళ్ళు లెటర్లు ఇస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని మాత్రం మన ప్రభుత్వం క్లియర్ గా ఇంటెన్షన్ గా ఉంది. అట్ ది సేమ్ టైం ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఆ నదుల దగ్గర ఇక్కడ కూడా డ్యామ్లు కానీ లేకపోతే మనం వినియోగించుకునే విధంగా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ తెలియదు. కానీ ఇప్పుడు ఒక డిపిఆర్ త్వరలో సిద్ధం కాబోతోంది. సో 12 కిలోమీటర్స్ టన్నెల్ ఏర్పాటు చేయబోతున్నారు. 200 కిలోమీటర్స్ లాంగ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నారు హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో. ఇక్కడ మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం. సో అంటే మనోజ్, అంటే ఆ వాటర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కనుక అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే చందం ఇక్కడ వీళ్ళ దగ్గర కనిపిస్తోంది. సో ఇప్పుడు నీళ్లు కనుక మనం విడుదల చేయకపోతే ఇంకోసారి వీళ్ళు దాడికి దిగే అవకాశం ఉందని ఎందుకు ఈ ప్రశ్న సంధిస్తున్నానంటే, గతంలో వాళ్ళు అన్నారు ఒకవేళ నీటిని కనుక రిలీజ్ చేయకపోతే దాన్ని యుద్ధంగా మేము పరిగణిస్తామని చెప్పి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది అదే. ఏకంగా నీళ్లు ఇవ్వకపోతే భారతీయులను చంపేస్తాం, వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తాం అనడం, ఏకంగా మోదీని సైతం హతమారుస్తామన్నటువంటి హెచ్చరికని అక్కడ ఈ లష్కర్ తోయిబాకు సంబంధించి చీఫ్ హఫీజ్ సయద్ గారు చెప్పుకొచ్చారు. వీళ్ళంతా ఒకటే, వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇప్పటికే మీరు గమనించండి, ఖరీఫ్ సీజన్ లో వాళ్ళకు చేతి దాకా వచ్చిన పంటకి చివరిగా ఒక నీటి చుక్క లేకపోయేసరికి దాదాపు ఒక పంట మొత్తం ఎండిపోయింది. ఒక్కసారి గతంలో ఇప్పుడు మన సాటిలైట్ దృశ్యాలు కనుక గమనిస్తే ఒక్క చుక్క నీరు లేదు, కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సచిన్, మనం ఇండస్ వాటర్ రద్దు చేశామని చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో అటాకింగ్ మోడ్ కోసమో లేకపోతే మన దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం కోసమో చిన్నాబ్ రివర్ వాటర్ ని మనం వదిలేసాం. సో కొన్ని సందర్భాల్లో కొన్ని వాటర్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఆపరేషన్ సింధూర్ ముందు, సింధూర్ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో 1-2 గేట్లు ఎత్తడం, ఆ వాటర్ ఫ్లో, ఎందుకంటే హైయెస్ట్ గా నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఆ నదీ ప్రవాహం ఎక్కువగా అయిపోయింది. కొన్ని నీళ్లు వదిలేసాం. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆ వాటర్ ను కూడా, చుక్క నీటి కూడా వదిలేయకుండా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మీరు అంటున్నట్టుగా వదిలేకపోతే